జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో మా కమిషనర్ గారు, మా ఎండీ గారు, కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ మేనేజర్స్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్, అదేవిధంగా అందరికన్నా ముఖ్యం అహర్నిశలు కృషి చేసిన మా రైతు సహాయ కేంద్రంలో ఉన్న సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న మా సిబ్బంది, వివిధ శాఖలు, వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ మరియు రెవెన్యూ సిబ్బంది ప్రతి సందర్భంలో కూడా రైతుకే తొలి ప్రాధాన్యత ఇస్తూ, రైతు ఎక్కడ కూడా ఆందోళన చెందకూడదు, ఇబ్బంది కలగకూడదు అనే ప్రయత్నం, ఒక మార్పు కోసం ప్రజలు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా వీ హ్యావ్ ట్రైడ్ అవర్ బెస్ట్ టు డెలివర్ ఆన్ అవర్ ప్రామిస్. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మంచి చేయాలనే సంకల్పంతో గుండెల నిండా మాకు ఉన్న ఆ ఉత్సాహం, ప్రతికూలత అనేక సందర్భాల్లో వాతావరణం వల్ల, క్షేత్రస్థాయిలో గతం నుంచి ఉన్న లెగసీ ఇష్యూస్ అన్నీ కూడా మేము ఆ భారాన్ని మోస్తూ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా అనుకూలమైన వాతావరణంగా మార్చి రైతాంగంలో ఒక ఆనందాన్ని, ఒక పండగని తీసుకొచ్చే విధంగా అహర్నిశలు కృషి చేశాం. మేము చేపట్టిన అనేక కార్యక్రమాల్లో ముందుగా మీ అందరి ముందు కూటమి ప్రభుత్వంగా మేము తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం ధాన్యం కొనుగోలు విషయంలో. ఈ 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇదొక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ, గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని, టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా, ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం ఈ రోజు వరకు. ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని వెనక మా భావాలు, గతంలో రైతులు పడిన కష్టాలు చూసి ఆ మార్పు తీసుకురావాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన సంస్కరణలు. ఫార్మర్ ఫస్ట్ అప్రోచ్, అంటే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రక్రియలో అనే భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతు సోదరుడికి ఆ విధంగా మేము నిలబడ్డాం. అందులో భాగంగా తను కష్టపడి పండించిన ధాన్యాన్ని ఏ రైస్ మిల్కైనా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు కల్పించాం. రెండోది, వర్షాకాలంలో చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి 50 కోట్ల రూపాయలతోటి మేము తార్పాలిన్లు కొని ఉచితంగా కౌలు రైతులకి, చిన్న రైతులకి, వాళ్ళందరినీ కూడా ఆదుకునే విధంగా ఏ ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాన్లు వస్తాయో ఆ రైతు సహాయ కేంద్రాల్లోనూ మేము ఉచితంగా టార్పాలిన్లు పంపిణీ చేశాం. ఇదే కాదు, సాంకేతికంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారి వాట్సాప్ ద్వారానే రైతు ఈ మొత్తం ధాన్య కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకునే విధంగా ఒక వెసులుబాటు కల్పించాం. దీన్ని ఆశ్చర్యకరంగా 44,000 మంది రైతులు ఈ రోజుకి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని వాట్సాప్ ద్వారానే 3,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వాళ్ళు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి ధాన్యం అమ్మడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు తృప్తినిచ్చింది రైతుల దగ్గర నుంచి విన్న ఆ ఆశీర్వచనలు, వాళ్ళు అందించిన ఆ సహకారం. కష్టాల్లో కూడా వాళ్ళు ఎదురు చూసింది
ప్రభుత్వం చూపించిన ఈ చొరవ ద్వారా దళారుల్ని ప్రోత్సహించకుండా క్షేత్రస్థాయిలో కనీస మద్దతు ధర కోసం మేము చేసిన ఈ ప్రక్రియని వాళ్ళు కూడా నమ్మి ముందు తీసుకొచ్చి నిలబడ్డారు. అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తూ ఉన్నాం. ఏ జిల్లా చూసినా కూడా మీరు గత పాలకులు నిర్వహించిన తీరు 5 సంవత్సరాల్లో దానికి ఈరోజు భిన్నంగా కనీసం 53 నుంచి 100% వరకు అదనంగా మేము కొన్నాం తప్ప ఏ జిల్లాలో కూడా తక్కువగా కొన్నది లేదు. ఆ నమ్మకం మా పైన చూపించినందుకు ముందుగా రైతు సోదరులందరూ కూడా మనస్ఫూర్తిగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ధన్యవాదాలు. అదేవిధంగా మేము రెండోది ముఖ్యమైన అంశం